నమస్కారం అండి. నేను ధర్మేంద్ర కార్ ట్రక్స్ మీ స్టోర్ హైదరాబాద్ బేగంపేట తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు హుండాయ్ క్రెటా 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్. ఇది బేసిక్ ఈ వర్షన్. దీన్ని కంప్లీట్గా టాప్ ఎండ్గా మార్చినాం. ఈవెన్ టాప్ ఎండ్ అంటే షోరూంలో కొన్ని లేని యాక్సెసరీస్ కూడా దీంట్లో మనం పెట్టడం జరిగింది. సో దీన్ని రెండు విధాలుగా నేను డివైడ్ చేస్తున్నా, ఎక్స్టర్నల్ యాక్సెసరీస్, ఇంటర్నల్ యాక్సెసరీస్. ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ చూద్దాం, తర్వాత నేను ఇంటర్నల్కి తీసుకెళ్తాను. రండి చూద్దాం. ఈ వెహికల్లో నార్మల్గా ఎల్లో కలర్ బల్బ్ వచ్చింది. ఫస్ట్ ఎల్లో బల్బ్ తీసి పక్కన పెట్టేసి బ్రైట్, ఎక్సలెంట్, పవర్ఫుల్ 2 years వారంటీతో పాటు ఎల్ఈడి లైట్ అనేది దీంట్లో పెట్టాము. సో ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఏం చేయలేదు, ఒక హెడ్లైట్ బల్బ్స్ మార్చాను. దీంట్లో చూడండి, హై బీమ్, లో బీమ్, 2 లైట్ వైట్ పెట్టాము. ఆ వైట్ పెట్టడం వల్ల కంప్లీట్ ఏరియా మొత్తం మంచి బ్రైట్ లైట్నెస్ వస్తుంది, లైటింగ్ బాగుంటుంది. సో ఎల్లో కలర్ బల్బ్ని తీసేసి మనం ఇక్కడ ఎల్ఈడి పెట్టాము. ఇది విత్ వారంటీ వస్తుంది. దీంట్లో ఎలాంటి వైర్ ట్యాంపరింగ్ అట్లా ఉండదు. జస్ట్ బల్బ్ తీసి బల్బ్ పెట్టడం మాత్రమే దీంట్లో నేను చేశాను. అలాగే దీంట్లో ఈ డోర్ హ్యాండిల్ క్రోమ్, ఇక్కడ ఒక డోర్ హ్యాండిల్ క్రోమ్, ఇది నార్మల్ వైట్ కలర్ వచ్చింది, కొంచెం మంచి లుక్ కనపడడానికి డోర్ హ్యాండిల్ క్రోమ్. అలాగే ఇక్కడ లోవర్ గార్నిష్, ఈ క్రోమ్లో మనం పెట్టిన ఐటమ్. ఇది డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్. సో బయట లుక్ కొరకు ఒక లోవర్ గార్నిష్, డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్, డోర్ హ్యాండిల్ క్రోమ్ ఇది పెట్టాము. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కనబడుతుంది, ఇది ఏబిఎస్ సైడ్ ఫుట్ రెస్ట్. పర్ఫెక్ట్గా బాడీ టు బాడీ మ్యాచ్ అవుతుంది. అసలు ఈ ఫుట్ రెస్ట్ ఎక్స్టర్నల్గా పెట్టినట్టే కనబడదు, ఆ కలర్కి కలర్ మ్యాచ్ అవుతుంది. ఎక్కడ గ్యాప్ అనేది రాదు, మనం పెట్టినట్టు కూడా గలీజ్గా కనబడదు. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది మనకు. ఇది ఏబిఎస్ ఫుట్ రెస్ట్ అనేది మనం దీంట్లో పెట్టడం జరిగింది. ప్లస్ అలాగే ఇక్కడ క్రెటాన్ రాసిన ఒక సైడ్ బీడింగ్ కూడా పెట్టాం. సో దీంట్లో ఇవన్నీ పెట్టడం వల్ల బండికి ఒక మంచి అందం వస్తుంది. క్రోమ్ హ్యాండిల్, డోర్ వైజర్, లోవర్ గార్నిష్, సైడ్ బీడింగ్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వెహికల్లో షోరూమ్ నుంచి ఓన్లీ 16 inches అలాయ్ వీల్స్, నార్మల్ రిమ్ము, 16 inches టైర్స్ వచ్చింది. సో ఆ రిమ్ము, నార్మల్ టైర్ని తీసేసి నేను కంప్లీట్గా 17 inches అలాయ్ వీల్స్ అలాంగ్ విత్ టైర్ అనేది మనం దీన్ని మార్చినాం. సో ఈ అలాయ్ వీల్స్ పెట్టడం వల్ల కూడా బండికి మంచి లుక్ వచ్చింది. నార్మల్ రిమ్ అయితే ఇంత బ్యూటిఫుల్ లుక్ అనేది మనకు రాదు. ఇక్కడ పైన ఒక యాంటనా పెట్టాం చూడండి. షోరూమ్ నుంచి నార్మల్ బ్లాక్ కలర్ ఒక పుల్ల టైప్ యాంటనా వచ్చింది. దాన్ని తీసేసి మనం కంప్లీట్గా ఇప్పుడు ఈ యాంటనా అనేది మనం పెట్టాము. దీంట్లో లోపల కనెక్షన్ కూడా మనం ఇచ్చాం. దీనివల్ల మనకు రేడియో క్లారిటీ కూడా వస్తుంది. సో దీనికి కూడా ఎటువంటి హోల్స్ ఏం లేకుండా డస్ట్ స్టిక్ టైప్లోనే ఈ యాంటనా అనేది మనం పెట్టాము. ఇక్కడ చూడండి, ఇది రూఫ్ రైల్ అంటారు. ఇది 100% ఏబిఎస్ రూఫ్ రైల్. సో ఈ రూఫ్ రైల్ కూడా మనమే పెట్టాము. షోరూమ్ నుంచి రూఫ్ రైల్ రాలేదు. ఈ రూఫ్ రైల్ కూడా మనమే పెట్టాము. సో ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ చూసాము. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంటర్నల్ యాక్సెసరీస్కి వెళ్ళే ముందు మనం దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 360 degree కూడా మనం పెట్టడం జరిగింది. సో జనరల్గా మీకైతే ఐడియా ఉంటుంది 360 degree కెమెరా ఎక్కడెక్కడ పెడతామని. నేను చూపిస్తాను. ఎక్స్టర్నల్ యాక్సెసరీస్లో ఇంపార్టెంట్ యాక్సెసరీస్, సైడ్ మిర్రర్. ఈ మిర్రర్ అలాంగ్ విత్ మిర్రర్ క్లోజర్, షోరూమ్ నుంచి బేసిక్ మిర్రర్ వచ్చింది. దాంట్లో మనం క్లోజ్ చేసుకోవాలంటే కంపల్సరీ చేతిలో క్లోజ్ చేసుకోవాలి. ప్లస్ దీని ఆపరేషన్ కూడా లేదు. సో ఇక్కడ చూడండి, మనం రిమోట్తో క్లోజ్ చేయగానే ఇది మిర్రర్ మొత్తం క్లోజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అన్లాక్ చేయగానే మిర్రర్ ఓపెన్ అవుతుంది. సో మనం లోపల వెహికల్ లోపల కూర్చొని అక్కడ సేమ్ బటన్ ఇచ్చాను, దానిలోనే మిర్రర్ కంప్లీట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మనం పెట్టాం.
ఇప్పుడు ఇంటర్నల్ యాక్సెసరీస్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యాటింగ్. ఇది గ్రాస్ మ్యాట్ అనేది దీంట్లో వేసాము. డస్ట్ దీంట్లో అక్యుములేట్ అంటే తీసి క్లీన్ చేసుకోవచ్చు. కంప్లీట్ కింద ఫుల్ కంప్లీట్ మ్యాట్ చేసాము. ఇది 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మ్యాటింగ్ ఇది. సో ఈ మ్యాటింగ్ వల్ల మనకు లోపల మొత్తం మంచి క్లారిటీ అనేది మన నీట్నెస్ ఉంటుంది. సో డస్ట్ అనేది అక్యుములేట్ కాదు. ఇది వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్ అనమాట, డస్ట్ ప్రూఫ్ కూడా. ఈ ఫుల్ మ్యాటింగ్ వేయడం వల్ల మనకు ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, వెహికల్ క్లీన్ కూడా అవుతుంది. ఆ ఫుల్ మ్యాటింగ్తో పాటు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ గ్రాస్ మ్యాట్ అనేది చూశారు. సో ఈ గ్రాస్ మ్యాట్ ఇక్కడ వేసేస్తున్నాను. ఇది ఈజీ డిటాచబుల్. ఫుల్ మ్యాట్ డిటాచ్ చేయాల్సిన అవసరం లేదు, పర్మనెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో స్టీరింగ్ కవర్ అనేది వేసాము. షోరూమ్ నుంచి దీనికి స్టీరింగ్ కవర్ రాలేదు. అలాగే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటీరియర్తో పర్ఫెక్ట్ మ్యాచ్, సేమ్ కలర్ మ్యాచింగ్తో లైట్ గ్రే, డార్క్ గ్రే. ఇది కంప్లీట్ సీట్ కవర్ అనేది మనం దీంట్లో వేసాం. షోరూమ్ నుంచి కూడా దీనికి ఓన్లీ ఫ్యాబ్రిక్ సీట్ కవర్ వచ్చింది. మళ్ళీ అగైన్ ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల డస్ట్ అవన్నీ అక్యుములేట్ అవుతుంది కాబట్టి 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ సీట్ కవర్ దీంట్లో వేయడం జరిగింది. సో సాఫ్ట్గా ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఈజీగా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. సో సీట్ కవర్, ఫుల్ మ్యాటింగ్, గ్రాస్ మ్యాటింగ్, స్టీరింగ్ కవర్, ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్తో పాటు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 9 inches ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటు 360 4 కెమెరా పెట్టడం జరిగింది. ప్లస్ షోరూమ్ నుంచి ఇక్కడ స్టీరింగ్కి కంట్రోల్స్ రాలేదు, ఆడియో కంట్రోల్స్. సో మనం దీనికి స్టీరింగ్, ఆడియో కంట్రోల్ కూడా దీనికి పెట్టడం జరిగింది. సో దీనివల్ల మనకు కంప్లీట్ సిస్టమ్తో పాటు 360 కూడా మనకు దీంట్లో మనం చూసుకోవచ్చు. సో నేను ఆపరేట్ ఎట్లా చేస్తారని చూపిస్తాను, రండి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఫ్రంట్ కెమెరా అనేది ఇక్కడ పెట్టాము. ఈ 360 4 కెమెరాలో ఫస్ట్ కెమెరా ఫ్రంట్ కెమెరాని. అలాగే సైడ్ మిర్రర్ దగ్గర మనకు సెకండ్ కెమెరా ఇక్కడ పెట్టాము. సో మనం ఇండికేటర్ వేసినప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఆ ఇండికేటర్కి ఆటోమేటిక్గా ఇది పనిచేస్తుంది. సో ఇక్కడ సెకండ్ కెమెరా. థర్డ్ కెమెరా బ్యాక్ సైడ్లో పెట్టడం జరిగింది, ఇక్కడ పెట్టాము. जो ఫైనల్లీ ఫోర్త్ కెమెరా అనేది ఈ రైట్ సైడ్ మిర్రర్ దగ్గర పెట్టాము. ఇప్పుడు ఈ కెమెరాలు అనేది ఎట్లా ఆపరేట్ చేస్తుందని నేను సిస్టమ్తో పాటు చెప్తాను. సో మనం దీంట్లో 9 inches ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వేసాము. దీంట్లో ఆటో హండ్రెడ్, ఆపిల్ కార్ప్లే ఇవన్నీ ఉంటుంది. జస్ట్ వైఫై కనెక్షన్ మనం ఇచ్చేస్తే ఆ వైఫై కనెక్షన్ ద్వారా ఇవన్నీ పనిచేస్తుంది. ప్లస్ అది కాకుండా ఈ వెహికల్లో మనం 100% కింద యాంటీ రస్ట్ కోటింగ్, 3M బ్రాండ్ యాంటీ రస్ట్ కోటింగ్ కూడా దీంట్లో కొట్టాం. సో మనకు కింద రస్ట్ అనేది ఫామ్ కాదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అలైవీస్ చేంజ్ చేసేటప్పుడు మనం స్ప్రే కూడా చేసాము, యాంటీ రస్ట్ కోటింగ్ కూడా ఈ వెహికల్ అయింది. సో ఇప్పుడు సిస్టమ్ 360 సౌండ్. ఇంకొకటి, ఈ వెహికల్లో మనం 4 డోర్లో 4 స్పీకర్స్ పెట్టాము. 2 కోయాక్సియల్ స్పీకర్స్, 2 కాంపోనెంట్ స్పీకర్స్. ఇప్పుడు కాంపోనెంట్ స్పీకర్లో మనకు 2 స్పీకర్, 2 ట్యూటర్, 2 క్రాస్ ఓవర్స్ వస్తుంది. సో ఇది కాంపోనెంట్. కోయాక్సిల్ దాంట్లో ఇన్బిల్ట్ ఉంటుంది. సో అది పెట్టడం వల్ల మనకు అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది, అట్ ద సేమ్ టైం క్లారిటీ కూడా పెరుగుతుంది. చూద్దాం రండి. చూడండి, ఇక్కడ స్టీరింగ్లో వాల్యూమ్, మనం ఈ వాల్యూమ్ మనమే సెట్ చేసాం, షోరూమ్ నుంచి రాలేదు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఇప్పుడు మనం 360 ఆపరేషన్ చూద్దాం. ఇది ఫ్రంట్ వ్యూ, మొత్తం ముందు వ్యూ మొత్తం ఇక్కడ కనపడుతుంది చూడండి. సో అలాగే ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సో వెనకాల ఎవరున్నారని కనబడుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ.
రైట్ సైడ్ వ్యూ. ఇది కంప్లీట్ మనకు 360 డిగ్రీ మొత్తం డ్రోన్ వ్యూ మనకు కనబడుతుంది. దీంట్లో మనం వెహికల్ని ఫ్రంట్ బ్యాక్ మనం ఎక్కడ కావాలంటే ఎట్లా కావాలంటే మనం దీన్ని చూసుకోవచ్చు. జూమ్ చేసి కూడా వెహికల్ పక్కన ఏముందని కూడా మనం ఫ్రంట్లో బ్యాక్ రైట్ లెఫ్ట్లో ఈ విధంగా మనం జూమ్ చేసి చూసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనం ఇండికేటర్ వేయంగానే మనకి లెఫ్ట్ వ్యూ వచ్చేస్తుంది చూడండి. రైట్ ఇండికేటర్ వేయగానే ఇమ్మీడియట్లీ రైట్ వ్యూ కనబడుతుంది. సో ఇది 9 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీంట్లో మనం పెట్టాం. సో ఆటోమేటిక్గా మీరు గీర్ వేయగానే వెనకాల వ్యూ కూడా కనబడుతుంది. అన్న కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త క్రెటా తీసుకొచ్చిండు 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్. మార్కెట్లో అవైలబుల్ లేదు, ఎవరికి దొరకలే, కానీ మీకు దొరికింది, చాలా అదృష్టవంతులు మీరు. సో బేసిక్ తీసుకొచ్చారు. సో మీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నా బండి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది. సో మీ బడ్జెట్లో మీ బండి ఫినిష్ అయిన తర్వాత ఎట్లా అనిపించింది? సో మీకు ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఫిట్మెంట్ కానీ ఒక ఫ్యూ వర్డ్స్ కొన్ని వార్తలు అబౌట్ కార్ ట్రక్స్ చెప్పరా? ఓకే అండి, మాకు ఈ కార్ ట్రక్స్ గురించి మేము ఇంతకుముందుకే కారు బుక్ చేసుకునే ముందే మేము డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం జరిగింది. మేము బేసిక్ మోడల్ను టాప్ వేరియంట్గా మార్చుకోవడానికి యాక్సెసరీస్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మాకు మంచి కాస్ట్లో ఇక్కడ అన్ని యాక్సెసరీస్ దొరకడం జరిగింది. మీ రెస్పాండ్ కూడా చాలా బాగుందండి కార్ ట్రక్స్ వాళ్ళది. ప్లస్ మాకు యాక్సెసరీస్ కూడా మా సరసమైన ధరలకే లభించడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ.